కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారం పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గత 500 ఏళ్ల నుంచి ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇంతకీ ఆ విశిష్టత ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కోరిన కోరికలు తీర్చే స్వామిగా విరాజిల్లుతున్నారు అంజన్న. మక్తల్లో వెలిసిన పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి సుమారు 500 ఏళ్ల పైనే విశిష్ట చరిత్ర ఉంది. త్రేతాయుగంలో వెలిసిన జాంబవంతుడి చేతుల మీదుగా ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అతి తక్కువ పశ్చిమం వైపు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఆలయాల్లో మక్తల్ ఒకటి. పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖండ జ్యోతి వెలిగించి దాసాంగాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాలు జరిగే ప్రధాన 3 రోజులు ఆలయ పరిసరాల్లోనే నిద్ర చేస్తారు. రథోత్సవం, పాలవుట్లు ముగిసిన తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటారు. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. మక్తల్ పేరు కూడా ఈ ఆలయంతో వచ్చిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మఖ అంటే యజ్ఞం, స్థలి అంటే స్థలం, మఖస్థలి అంటే యజ్ఞ యాగాదులు విరివిగా నిర్వహించే స్థలం. అందుకే ఈ ప్రాంతానికి మఖస్థలి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది మారిపోయి మక్తల్గా మారిపోయింది. పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మృత్యుదోషం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం. జాంబవంతుల వారి చేత ప్రతిష్ఠించబడిన విగ్రహం ఉత్తరముఖం వైపు ఉంది. దర్శించుకునేటప్పుడు దక్షిణాభిముఖంగా ఉండి నమస్కరిస్తారు. దీంతో జాంబవంతుల వారు యమధర్మరాజు అంశ కావడంతో ఆయనకు సైతం నమస్కరించబడినట్లు, దీంతో మృత్యుదోషాలు తొలగి వారికి దీర్ఘాయుష్షు కలుగుతుందని నమ్మకం. ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమం వైపునకు వంగి ఉండటం ఇక్కడ మరో విశిష్టత. దీనిపై స్వామివారి లీలలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం అర్చక వంశానికి గల పూర్వజుడు పొట్టిగా ఉండటం వల్ల స్వామివారికి బొట్టు పెట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేవాడని, ఆయన మొర ఆలకించిన స్వామివారు పశ్చిమ దిక్కునకు కాస్త వంగి వెలిశారని ప్రతీతి. ప్రధాన అర్చకుడు పని మీద వేరే చోటుకు వెళ్లాల్సి రావడంతో తన కుమారుడు చిన్నవాడికి స్వామివారి పనులు అప్పగించి వెళ్లారని, కాస్త చిన్నగా ఉండటంతో నైవేద్యం సమర్పించలేకపోవడంతో తండ్రి తిడతారని భావించిన చిన్నారి ఆత్మార్పణకు సిద్ధపడడంతో స్వామివారు ప్రత్యక్షమై పశ్చిమం వైపునకు వంగి అతని గోరుముద్దలు తినడంతో విగ్రహం పశ్చిమం వైపునకు వంగినట్లు కనబడుతుందని చెబుతుంటారు. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. మక్తల్ మీదుగా వెళ్లే పీఠాధిపతులు స్వామివారిని దర్శించుకోవడం 100 సంవత్సరాల నాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్యప్రమోదుల తీర్థుల వారు పని నిమిత్తం ఆగకుండా వెళ్లడంతో గుడిబల్లూరు సమీపంలో పెద్ద కోతుల గుంపు అడ్డుగా వచ్చి దారివ్వలేదు. దీంతో సత్యం గ్రహించిన స్వామివారు తిరిగి వచ్చి ఆంజనేయుణ్ణి దర్శించుకుని తిరిగి పయనం కాగా దారిలో ఈసారి ఒక్క కోతి కూడా కనబడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఇక స్వామివారి ఆలయంలోకి మద్యం, మాంసం సేవించి వచ్చిన ఒకరికి గుడిలో అడుగు పెట్టగానే పాము బుసలు కొడుతూ కనిపించిందట. పూజారిని పిలిచి పామును చూపించగా పూజారికి పాము కనబడకపోగా అతనికి మాత్రం పాము బుసలు కొడుతూ కనిపించిందట.
తర్వాత రోజు స్వామివారిని వచ్చి వేడుకుని జీవితంలో మద్యం మాంసం జోలికి వెళ్ళనని ప్రతినబూనారట. దీంతో పాటు క్యాన్సర్ బారిన పడిన బాలుడికి సైతం వ్యాధి నయమైందట. అప్పటి నుంచి స్వామివారిని కొలిచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో అనుగొండకు చెందిన కొత్తకాపు గోవర్ధన్ రెడ్డి సుమారు 10 లక్షల రూపాయల సొంత ఖర్చులతో స్వామివారి 33 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. దాదాపు చుట్టుప్రక్కల జిల్లాల్లో సైతం ఇంత పెద్ద విగ్రహం లేకపోవడం, జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో భారీ విగ్రహం చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. అయితే ఈ సంవత్సరం 7 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం నీవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి